లుక్ ఎట్ ద బీచ్ గైస్. చాలా బాగుంది కదా మార్నింగ్. కొంచెం దింపాలి అమ్మ ఉండదా. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ తుంగల. ఈరోజు వచ్చేసి సండే రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. డేట్ వచ్చేసి ఈరోజు 16th March 2025. సండే రైడ్కి ఎక్కడికంటే ఈరోజు మనం మచిలీపట్నంకి అయితే వెళ్తున్నాము. మన కమరిగేట్ నుంచి అరౌండ్ ఒక 35 kilometers అయితే ఉంటుందన్నమాట. టైం వచ్చేసి 5:30 వస్తుంది. మేము 5:30కి స్టార్ట్ అవుతున్నాము సన్ రైజ్ చూడొచ్చని. ఒక గ్రూప్ రైడ్ అనుకోండి, వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. అక్కడికి వెళ్ళినదైతే మీటప్ పాయింట్లో కలుసుకుంటాము వెళ్ళినాక. సో వీడియో అయితే మొత్తం చూడండి. మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు అంత ఎర్లీ మార్నింగ్గా ఉంది కాబట్టి చీకటిగా కొంచెం చూస్తున్నారు కదా, మీ బ్యాక్గ్రౌండ్లో అంత క్లారిటీ రాదు. నేను గోపురంలో తీసినా కానీ కొంచెం ఒక ½ hour అయితే షూట్ చేస్తాను 6 నుంచి అట్లా బైక్ మీద. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీకు తప్పకుండా మన ఛానల్ వచ్చి వీడియోస్ అండ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్. మనకు ఇప్పుడు రైడ్లో వచ్చేసి 2 NS200s ఉన్నాయి. ఒకటేమో పల్సర్ 220F, అది మోడిఫైడ్ ఎగ్జాస్ట్ అయితే ఉంది, SC ప్రాజెక్ట్ది. ఇంకొక బైక్ అయితే మచిలీపట్నం నుంచి రావాలంట. అది జాయిన్ అయితే జాయిన్ అవుతుంది, లేకపోతే నా ఫ్రెండ్ ఉన్న NS200 అతను పికప్ చేసుకుంటాను. మ్యాట్రిస్కి అని అతను. కొంచెం ఎర్లీ మార్నింగ్ అవ్వగానే వీళ్ళందరూ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను వీడియోలో. సో మనమైతే రైడ్కి అయితే చాలా లాంగ్ అయితే వచ్చాము, ఒక 20 kilometers దాకా. వీళ్ళైతే రేపటి నుంచి వచ్చారు. ఇంకా అతను అయితే అవనిగడ్డే మ్యాట్రిస్కి కూడా. అందరం కలిసి అయితే రైడ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనకి రైడ్లో 2 NS200లు ఇంకా ఒక పల్సర్ 220F అయితే ఉంది. బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. హైవే మీద ఒక సైడ్కి అయితే ఆగాము, కొంచెం సన్ రైజ్ అవుతుందని. మచిలీపట్నం దగ్గరికి అయితే వచ్చాక ఇటు నుంచి వెళ్తే స్టార్టింగ్ ఊరు ఉంటుంది కదా, ఆ ఊర్లో నుంచి వెళ్తాము. ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ నుంచి రైట్కి వెళ్తే డైరెక్ట్ మచిలీపట్నం సెంటర్లోకి వెళ్ళిపోతాం. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. మచిలీపట్నం బీచ్ మెయిన్ రోడ్ అది. డైరెక్ట్ ఆ రోడ్లోకి వెళ్తాం. అక్కడైతే బైక్స్ బీచ్లోకి అయితే అలౌ చేయరు. మనమైతే బీచ్ దాకా వచ్చిన తర్వాత నుంచి లెఫ్ట్ రోడ్ అయితే తీసుకున్నాము. సింగిల్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి బీచ్లోకి వెళ్ళే రూట్ అయితే ఉంది.
పర్లేదు, చాలా బైక్స్ వెళ్ళినాయి ఇటు నుంచి. చూడొచ్చు మీరు బైక్స్ ఫ్రంట్ ఆ టైర్ గ్రిప్స్ అన్నీ హార్డ్గానే ఉంది సర్ఫేస్ అయితే. వావ్, లుక్ ఎట్ ద బీచ్ గైస్. చాలా బాగుంది కదా మార్నింగ్. కొంచెం దింపాలి అమ్మ ఉండదా. సో మచిలీపట్నం బీచ్లో అయితే ఉన్నాం కదా గైస్ మనం అయితే. ఇప్పుడు ఇక్కడ తాబేలు పెంచుతారు కదా, అదైతే ఉంది ఇక్కడ. చూడొచ్చు మీరు చుట్టూ కొబ్బరాకులు అన్నీ వేసి అయితే కట్టారు. తాబేలు గుడ్లు ఉంటాయి కదా, అయితే పెట్టినప్పుడు అయితే డేట్ వేసారు అక్కడ. చూడొచ్చు మీరు లోపల. వీటిని పెంచేవాళ్ళు అక్కడ గుడారాలు ఉన్నాయి కదా, గుడారాల్లో అయితే ఉన్నారు. సో బీచ్లో అయితే మనం అన్నట్టుగానే పోలీసులు వచ్చారు. బైక్స్ అయితే తొందరగా తీసుకు వచ్చాం మేము బయటికి బీచ్ నుంచి. బైక్స్ అయినా చూడొచ్చు ఇక్కడ అయితే ఉన్నాయి. మా వాళ్ళు అయితే కాళ్ళు అయితే కడుక్కుంటున్నారు బీచ్లో ఇసుక అయిపోయిందని. ఒకసారి నా షూస్ కండిషన్ కూడా చూడండి మీరు ఎట్లా అయిపోయిందో. షూస్ కడితే మొత్తం వాటర్ వెళ్ళిపోయి లోపల ఇంకా తడిగా అయిపోద్ది అనమాట. లోపల వద్దులే మనం అయితే కడగద్దు, ఇంటికి వెళ్ళి ఒకసారి ఫ్రెష్ అప్ అయితే అయిపోదాము. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. వీలైతే ఈ వెళ్ళేటప్పుడు డ్రాగ్ రేస్ ఒకటి వీడియో అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోకి మనకి ఒక వీడియో కూడా దొరికినట్టు ఉంటుంది. సో మర్చిపోకుండా మన ఛానల్లో కొత్తగా వీడియోస్ ఇస్తున్నాం, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ దొంగల యూట్యూబ్ ఛానల్. సీ యు ఆల్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.